ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, అపోస్తలుల కార్యముల పుస్తక ధ్యానంలో 38వ సెషన్లోనికి మేము ప్రవేశించుటకు మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలాన తండ్రి, మరి ఈ మొదటి తరగతిలో మేము చక్కని సంగతులు నేర్చుకొని మా ఆత్మీయ జీవితాలను, మా సంఘ జీవితాలను మరింత మెరుగుపరుచుకున్నటకు ఈ సెషన్లోని ప్రతి మాట మాకు ఎంతో గొప్పగా, ఔషధ మూలికగా ప్రతి మాట పనిచేయలాగున సహాయం చేయమని, మీ చేతితో మమ్మల్ని పట్టుకొని మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపిస్తే తప్ప మేము బలపడలేమని, మా అసమర్థతను తండ్రి, మా బలహీనతను మీ సన్నిధిలో ఒప్పుకొనుచు సహాయం చేయమని పాదములు పట్టుకొని వేడుకొనుచు, సిలువలో మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఆయన యొక్క ప్రశస్తమైన నామములోని ప్రార్థనా విన్నపములు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అపోస్తలుల కార్యముల పుస్తక ధ్యానంలో ఉన్నాం. ప్రియులారా, మనము 28 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని 3 ప్రధాన భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి ప్రధాన భాగము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యెరూషలేములో సంఘము అని మనము టైటిల్ ఇచ్చుకొని మాట్లాడుకున్నాం. 2వ ప్రధాన భాగము 8 నుండి 12వ అధ్యాయం వరకు యూదయ సమరయ దేశాలలో సంఘము అని. ప్రస్తుతం మనము 2వ ప్రధాన భాగాన్ని కూడా ముగించుకొని 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు అన్యుల దేశాల్లో సంఘము అని దీనికి మనం టైటిల్ ఇచ్చుకొని మాట్లాడుకుంటున్నాం. ద చర్చ్ ఇన్ జెంటైల్ టెరిటరీస్. అందులో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నది 15వ అధ్యాయములో. 15వ అధ్యాయంలో మొత్తం 41 వచనములు ఉన్నాయి. 41 వచనములు కలిగినటువంటి అధ్యాయాన్ని మనము 2 భాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటి భాగం అన్నది 1వ వచనం నుండి 12వ వచనం వరకు అయితే అందులో 3 విషయాలు మనం మాట్లాడుకుని పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం మనము 2వ భాగంలో ఉన్నాం. ఈ 2వ భాగంలో మొత్తం 4 విషయాలు మనం నేర్చుకోవాలి అని నేను తెలియజేయడం జరిగింది. ఆ 4 విషయాలలో కూడా 3 విషయాలు పూర్తి చేసుకున్నాం. అందులో మొదటి విషయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు యాకోబు గారి హెచ్చరిక. తర్వాత 22వ వచనం నుండి 29వ వచనం వరకు క్రైస్తవులైన అన్యులకు పత్రిక, లెటర్ టు జెంటైల్ క్రిస్టియన్స్ అని మనము మాట్లాడుకున్నాం. అలాగనే 3వ విషయం కూడా మనము పూర్తి చేసుకున్నాం నిన్నటి దినాన. అంతియోకులో సంఘము 30వ వచనం నుండి 35వ వచనం వరకు ఈ అధ్యాయంలో. అయితే కేవలం ఒకే ఒక విషయం ఇప్పుడు మిగిలి ఉంది అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నట్టుకు. ఆ ఒక్క విషయాన్ని మనము నిన్నటి దినాన వాయిదా వేసుకొని ఈ రోజు కొరకు దాన్ని మనం కేటాయించుకున్నాం. ఆ 4వ విషయం ఎక్కడి నుంచి అన్నది ఇక మనకు అర్థమైపోయింది. 36వ వచనం నుండి 41వ వచనము వరకు ఇలానే వ్రాసుకుందాం నోట్స్లో. 4వ విషయము 2వ సువార్త ప్రయాణము ప్రారంభము, ద సెకండ్ మిషన్ జర్నీ బిగిన్స్ అని. 2వ సువార్త ప్రయాణము ప్రారంభము. ఈ అధ్యాయంలో ఒక సమస్య మనకు కనబడింది. అది అంతియోకులో ఎదురైంది. అది యెరూషలేము వరకు ఆ సమస్య తీసుకొని రాబడింది. అపోస్తలులు, పెద్దలు, సంఘపు వారందరూ కూడా ఒక క్రమమైన పద్ధతిలో, మాదిరికరమైనటువంటి పద్ధతిలో ఆ సమస్యను గురించి వాళ్ళు చర్చించి ఒక చక్కని పరిష్కారం తీసుకొని ఒక ముగింపునకు వచ్చి ఆ విషయమై అన్య జనులు ఉన్న ప్రాంతములో ఏర్పాటు చేయబడబోయేటువంటి సంఘాలన్నిటికీ ఒక చక్కని పత్రికను వారు, ఆ పత్రిక కూడా ఎంతో మర్యాదపూర్వకంగా, క్రమముగా, అందులోని విషయము, అందులోని విధానం ఎంతో చక్కగా వారు రూపొందించి ఆ పత్రికను పంపగా, మొట్టమొదట అంతియోకులోని సంఘం యెరూషలేము నుండి పంపబడిన ఈ పత్రికను వారు చదువుకొని ఎంతో ఆదరింపబడినట్టుగా, ఆనందించినట్టుగా మనం చూసాం. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో 36వ వచనంలో మనం చూద్దాం. 36వ వచనము చూసే ముందుగా 35వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. అయితే పౌలును బర్నబాయు అంతియోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే యెరూషలేము నుండి పంపబడ్డారో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు.
ఒక్క శీల గారి గురించి మాత్రమే మనం ఒక చిన్న ఒక ఆలోచన చేశాం. బహుశా శీల గారు నిలబడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత రెండవ ప్రయాణంలో పౌలు గారి పార్ట్నర్గా, ఆయన పేరు సిల్వాను అని కూడా అంటారు, లేదా శీల అని కూడా అంటారు, ఆయన కనబడుతున్నాడు కనుక బహుశా అక్కడ ఉండిపోయాడేమో అని అనుకున్నాం. లేదా ఆయన కూడా వారితో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిండొచ్చేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అని అడిగితే, బర్నబా గారు పౌలు గారు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ రెండవ ప్రయాణంకు ముందుగా వాళ్ళు విడిపోతున్నారు. ఇద్దరు వేరువేరు ప్రయాణాలు చేయబోతున్నారు, వేరువేరు ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు. అలాంటప్పుడు బర్నబా గారితో మార్కోను మారు పేరు గల యోహాను అనేటువంటి యవనస్తుడు ఇప్పుడు వెళ్తాడు. మార్కోను మారు పేరు గల యోహాను అనేటువంటి ఆయన యాక్చువల్లీ యెరూషలేములో ఉన్నాడు. అంటే యెరూషలేము నుండి మార్కోను మారు పేరు గల యోహాను గారు ఎప్పుడు వచ్చారు? అంతియోకుకు. ఆల్రెడీ వీళ్ళందరూ బయలుదేరినప్పుడు, ఎప్పుడు యెరూషలేము నుండి పత్రిక తీసుకొని వచ్చినప్పుడు వారితో పాటు మార్కోను మారు పేరు గల యోహాను గారు కూడా వచ్చిన బృందంలో ఉన్నారా? తెలీదు మనకు. ఒకవేళ ఉండి ఉంటే శీల గారితో పాటు మార్కు గారు కూడా అక్కడ నిలబడిపోయి ఉండొచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది. లేదా అందరూ వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వీళ్ళిద్దరు ఆహ్వానించబడి శీల గారు మార్కు గారు అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ మనం చూడబోయేటువంటి ఈ యొక్క సంభాషణ లేకపోతే డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ ద్వారా ఒక ముగింపుకొచ్చి వాళ్ళిద్దరు మళ్ళీ తీసుకొని రాబడి ఉండొచ్చు, లేదా పిలువబడి ఉండొచ్చు అని చెప్పొచ్చు. మోర్ పాసిబిలిటీ ఏంటి అని అడిగితే బహుశా శీల గారు నిలబడిపోయి ఉండొచ్చు. ఆ వచ్చిన బృందంలో నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నట్టుగా అంతియోకుకు వచ్చినటువంటి యెరూషలేము బృందములో బహుశా మార్కు గారు కూడా ఉండి ఉండవచ్చు అని మనం భావించవచ్చు. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ మాత్రమే. అవన్నీ మనసులో పెట్టుకొని మనం వెళ్దాం. 36వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత, ఏ సందర్భానికి కొన్ని దినములైన తర్వాత? అంతియోకులో అక్కడ వాళ్ళు ఆదరింపబడడం, ఆనందించడం, వీళ్ళు కొద్ది రోజులు అక్కడ వాక్యం చెప్పడం, ఇవన్నీ అయిపోయిన కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుము అని పౌలు బర్నబాతో అనెను. ఈ వచనాన్ని నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. ఓకే, దాన్ని అలా మనసులో ఉంచుకుందాం. మనకు సందర్భం అర్థమైంది కనుక. పౌలు గారి ప్రపోజల్ ఏంటి? ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు గారు బర్నబా గారితో అన్నారు. దీన్ని ఫాలో అప్ మినిస్ట్రీ అని అంటారు. ఈ ఫాలో అప్ మినిస్ట్రీ గురించి నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సెషన్లో నాకు వేరే టార్గెట్ ఉంది కనుక దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేద్దామని. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా గారు ఇష్టపడ్డారు. ఎవరు మార్కు అను మారు పేరు గల యోహాను గారు? మొదటి ప్రయాణములో పంపులియాలోని పెరిగే వరకు వచ్చి తిరిగి రిటర్న్ అయిపోయినటువంటి ఆయన యవనస్తుడు. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. ఇక్కడ ఒపీనియన్స్ వేరువేరు అవుతున్నాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క నేచర్. పౌలు గారి శైలి, రిస్క్ని ఫేస్ చేయలేకపోతున్నాడు మార్క్. సమస్యలను బహుశా ఎదుర్కొనేటువంటి ధైర్యం ఇంకా అబ్బాయికి లేదు. ఇప్పుడు ఈసారి ఇంకా కఠినమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి పరిస్థితే ఎదురవ్వకూడదనంటే ఆ అబ్బాయిని పక్కన పెట్టడమే మంచిది, మేబీ ఈ పర్టికులర్ జర్నీ కొరకు అన్నది పౌలు గారి ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ ఈ విషయంలో వారిద్దరి మధ్య తీవ్రమైన వాదము కలిగింది. తద్వారా వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. రైట్, సందర్భం అర్థమైపోయింది. నేను చదివేశాను కనుక నాకు సందర్భం అర్థమైపోయింది. ఏం జరిగింది, ఎవరు ఏం ప్రతిపాదించారు, దానికి బర్నబా గారు ఎలా స్పందించారు, ఇవన్నీ మనకు అర్థమైపోయాయి. అయితే ఈ కాంటెక్స్ట్లో పర్టికులర్గా ఈ సెషన్లో నేను ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటున్నది బర్నబా గారిపై. పౌలు గారి దగ్గరికి వద్దాం, నెక్స్ట్ సెషన్లో వద్దాం. బర్నబా గారిపై ఒక స్పెషల్ ఫోకస్ ఈ సెషన్లో. మనం ప్రారంభం నుండి అనగా దగ్గర మనం 4వ అధ్యాయం నుండి బర్నబా గారు మనకు ఎదురవుతూనే ఉన్నారు ఈ పుస్తకంలో. ఆయన గురించి మనం ముందు నుంచి చదువుకుంటూ వస్తుంటే
ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఆయన క్యారెక్టర్లో నుంచి కనబడుతున్నాయి. మనము 2 రోజుల క్రిందట ప్రత్యేకంగా మార్కు గారి కోసమే ఒక సెషన్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ సెషన్లో బర్నబా గారి కోసం ఈ సెషన్ని మనము ఏర్పాటు చేసుకుందాం, కేటాయిద్దాం, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. కొంతమంది బర్నబా గారి విషయంలో అపార్థం చేసుకుని బర్నబా గారు ఇక్కడ మార్కును ఎన్నుకోవడానికి, మార్కు అనేటువంటి ఆయన బర్నబా గారికి బంధువు గనుక ఆ బంధు ప్రీతితో మార్క్ అనేటువంటి అబ్బాయిని తీసుకొని వెళ్దామని పౌలు గారి దగ్గర ఆయన మొండి పట్టుపట్టాడు. ఈ విషయంలో బర్నబా అనేటువంటి ఈయన ఒక రకంగా అనుబంధాలకు పెద్దపీట వేశాడు దేవుని సంకల్పం కంటే. ఎందుకు మనకు కొలసి పత్రికలో మార్క్ గారు బర్నబా గారికి బంధువు అవుతాడనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం. కొలస్సైలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కొలస్సైలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీపజ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే మార్క్ గారు బర్నబా గారికి బంధువు అవుతాడు అన్నటువంటి సమాచారం ఇక్కడ ఉంది. మనకు కుదిరితే ఇంగ్లీష్లో కూడా చూపించే ప్రయత్నం చేయ, ఒకళ్ళు దొరికితే చూపించా. రైట్. ద కజిన్ ఆఫ్ బర్నబాస్ అని చూడండి ఇంగ్లీష్లో. ద కజిన్ ఆఫ్ బర్నబాస్ అంటే బర్నబా గారికి మార్క్ గారు కజిన్ అవుతాడు అని కనబడుతోంది. ఒకరు తెలియకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మీకోసం నేను అక్కడ ప్రస్తావించాను. ఇప్పుడు అపోస్తలుల కార్యముల పుస్తకానికి వస్తే 15వ అధ్యాయంలో 37వ వచనంలో, అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడేను అనుంది. దీనికి కొంతమంది బర్నబా గారిని టార్గెట్ చేసి కజిన్ గనుక మార్కుని తీసుకొని వెళ్దామని అన్నాడు, బంధువు గనుక మార్కుని తీసుకొని వెళ్దామన్నాడు. తప్పిపోయాడు బర్నబా దారి తప్పాడు. దేవుని పని కంటే బంధుత్వానికి ఎక్కువగా పెద్దపీట వేశాడు అని బర్నబా గారిపై బురద జల్లే ప్రయత్నం చేశారు. నేను చెప్పడం కాదు, కానీ మీ మనసాక్షికి ఏమనిపిస్తోంది చెప్పండి. నిజంగా ఆయన బంధుప్రీతితో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడని మీకు అనిపిస్తోందా? లేదా అసలు ఆయన తత్వమేదా? ఒకవేళ మార్క్ గారిని బంధువనే ప్రోత్సహించాడు, బంధువనే దగ్గర తీశాడు, బంధువనే తీసుకొని వెళుతున్నాడు పరిచర్యలో అని అనుకుంటే, ఒకప్పుడు పౌలు గారిని కూడా ఇలాగనే దగ్గర తీశాడు. 9వ అధ్యాయంలో యెరూషలేంకి వచ్చినప్పుడు ఆయన మారుమనస్సు పొంది దమస్కు నుండి ఎవ్వరు కూడా ఆయన నమ్మకపోగా ఒక బర్నబా గారు మాత్రమే పౌలు గారిని దగ్గర తీసినట్టుగా మనకు అంతకుముందు అధ్యాయాల్లో మనకు కనబడింది. మరి ఆ రోజు యెరూషలేంలో పౌలు గారిని దగ్గర తీసినప్పుడు ఏ బంధువు అని దగ్గర తీశాడు? బంధువునే దగ్గర తీశాడా పౌలు గారిని? ఇది మాత్రమే కాకుండా అసలు అపోస్తలులు ఆయనకు పెట్టిన పేరే యాక్చువల్గా ఒరిజినల్గా ఆయన పేరు బర్నబా కాదే. ఏం పేరో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల పుస్తకంలోనే 4వ అధ్యాయం 36వ వచనం. 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఆయన ఒరిజినల్ పేరు యోసేపు, కానీ ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఫుట్ నోట్లో ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టెను. అసలు ఆయన క్యారెక్టర్ని గమనించిన అపోస్తలులు, ఆయన యొక్క తత్వాన్ని గమనించినటువంటి అపోస్తలులు పేరు మార్చి పెట్టారు బర్నబా అని. దానికి హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఆయనకు పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు ఈ పేరు? ఈయన చక్కగా తన బంధువులను ప్రోత్సహిస్తాడు అనా? తన బంధువులను ప్రోత్సహిస్తాడు అనా? అదా ఉద్దేశం? అసలు అంతియోకులో ఒకప్పుడు కొత్తగా శిష్యులందరూ ఏర్పరచబడ్డారు, శిష్యులు ఫామ్ అవుతున్నారు, అలాంటి వారికి ప్రోత్సాహం అవసరం, అలాంటి వారికి గైడెన్స్ అవసరం అని యెరూషలేములో ఉన్నటువంటి వారు భావించి ఎవరిని పంపాలని నిశ్చయించారు? 11వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యముల పుస్తకం 11వ అధ్యాయంలో బర్నబా గారిని 20వ వచనంలో
19 నుంచి, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనీకే, కుప్రా, అంత్యోక్య ప్రదేశంలో వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండేను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోక్య వరకు పంపిరి. యెరూషలేములో ఎంతో మంది ఉండగా ఒక బర్నబా గారిని ఎందుకు పంపాలి? ఆలోచించండి. యెరూషలేములో ఎంతోమంది ఉండగా ఒక బర్నబా గారిని ఎందుకు పంపాలి? ప్రోత్సహించడంలో, హెచ్చరించడంలో, బలపరచడంలో, మెరుగుపరచడంలో, స్థిరపరచడంలో, నిలబెట్టడంలో అందరికంటే ముందు వరుసలో బర్నబా గారు కనపడుతున్నారు అక్కడ. అలాంటప్పుడు ఆయన దారి తప్పిపోయాడు, అలాంటప్పుడు ఆయనకు బంధు ప్రేమ ఎక్కువ అనే ఒక మరకను ఆయనకు అంటించడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాను నేను. నిస్వార్థపరుడు. మనం మొదటి ప్రయాణం పూర్తి చేసుకున్నాం. పౌలు గారి మొదటి ప్రయాణం పూర్తి చేసుకున్నాం. ఆ మొదటి ప్రయాణంలో తనను తాను తగ్గించుకున్న క్యారెక్టర్ ఆయనలో కనపడట్లేదు. అంత్యోకయ సంఘానికి మొదటి ప్రతినిధి ఆయన, ప్రధాన ప్రతినిధి ఆయన. కానీ నెమ్మదిగా పరిశుద్ధాత్ముడు పౌలు గారిని ముందు పెట్టినప్పుడు తనను తాను తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోయాడే, తెర వెనక్కి వెళ్ళిపోతున్నాడే. అందుచేత ఆయన స్టైల్ ఆఫ్ వర్క్ వేరు, పరిచర్యలో ఆయన పని తీరు వేరు. ఎంతో ఓపిక, ఎంతో సహనం, బలహీనులను బలపరచడం అన్నది బర్నబా గారికి ఉన్నటువంటి ఒక గొప్ప తలాంతు. అందుకే కొన్ని సంవత్సరాల క్రిందట బర్నబా గారి గురించి ప్రత్యేకంగా ఇదే కర్నూలు పట్టణంలో, మొన్నటి వరకు మనం కర్నూలులోనే మనము పరిచర్యలో పాల్గొన్నాం. అదే కర్నూలు పట్టణంలో నేను చెప్పినటువంటి ఒక మెసేజ్ ఉంది, అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఏంటది? బర్నబాను బరబ్బా చేయడం విజ్ఞానమా అజ్ఞానమా అని. ఏమిటది? బర్నబాను బరబ్బా చేయడం విజ్ఞానమా అజ్ఞానమా? బర్నబాను ఈక్వల్ చేసి మాట్లాడడం ఏంటి? వండర్ఫుల్. అందుకే ఈ సెషన్లో ప్రధానంగా బర్నబా గారి జీవితాన్ని చూసి మనము గమనించి నేర్చుకోవలసిన పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఆయనలో ఉన్నటువంటి బలాలేంటి, వాటిని మనం నేర్చుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నం చేద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పాజిటివ్స్. నెంబర్ 1, బర్నబా గారికి అపోస్తలులు పెట్టిన పేరును ఒకసారి నోట్ చేసుకుందాం. మళ్ళీ చూపించేది హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అది మనకు తెలుసు. వచనం కూడా మనం చూసాంగా ఇంతకుముందు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలలో 36-37 వచనాలలో మనం చూసినటువంటి మాట. ఇప్పుడు ఆయన జీవితంలో నుండి మనం మొట్టమొదట పాజిటివ్స్ చూద్దాం. ఆయనకున్నటువంటి బలాలేంటో చూద్దాం. ఆయన దగ్గర నుంచి వావ్, ఇవి ఖచ్చితంగా మనము గమనించాలి, నేర్చుకోవాలి అని అనిపించే ఆయన ప్రొఫైల్లోని లేదా ఆయన హిస్టరీలోని స్ట్రెంగ్స్ ఏంటో మనం చూద్దాం. నంబర్ 1 చూడండి. నంబర్ 1 ఏమిటది? సేవ కొరకు తన ఆస్తి నమ్మినవాడు. 4వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుందన్నమాట. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. సేవ కొరకు తన ఆస్తి నమ్మినవాడు. మిగిలిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆస్తులు అమ్మిన వాళ్ళు ఆ రోజుల్లో, అందులో బర్నబా గారు కూడా ఉన్నారు. అది పాయింట్ అక్కడ. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన సంఘాలలో పరిచర్య కొరకు అలాంటి సమర్పణ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎవరి గురించి వద్దు, మనలోనే ఎంతమంది ఉన్నారు అని ఒకసారి ఆలోచిద్దాం. అసలు డబ్బుల ప్రస్తావన ఎత్తాలంటేనే భయం. కొన్ని సంఘాలలో చాలా ఈజీగా మాట్లాడిస్తుంటారు, కానీ నేనైతే చాలా 100 సార్లు ఆలోచిస్తుంటాను. ఎందుకు? చాలా సున్నితమైంది, ప్రతిదాన్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కదా. డబ్బుల గురించి మాట్లాడాలంటేనే పరిచర్యేమో భారంగా ఉంటుంది, పరిచర్యేమో విస్తారంగా ఉంటుంది. పరిచర్య అనేది ఖర్చుతో కూడుకున్నది. ఖర్చుతో కూడుకున్నటువంటి పని కొరకు ఖచ్చితంగా ధన అవసరత ఉంటుంది, డబ్బుల అవసరత ఉంటుంది. ఎవరు భరించాలి? ఎవరు చేయాలి? ఎవరు ముందుకు రావాలి? ఒక వ్యక్తా, ఇద్దరా, ముగ్గురా?
సంఘస్థులకు ఉండాల సమర్పణ, సంఘస్థులకు ఉండాల సమర్పణ. మాటలనేనే మాట్లాడతాం, కానీ తీర ఖర్చు దగ్గరకు వచ్చేసరికి ముందుకు రావాలనేటువంటి మనసు ఎంతమందికి ఉంటుంది? అది పాయింట్ అక్కడ. ఇక్కడ వేలకు వేలు లక్షలకు లక్షలు అనే కాదు, 2 కాసులు ఇచ్చి దేవుని దగ్గర మార్కులు కొట్టిన విధవరాల గురించి ఆలోచించండి. మనస్సు, అది పాయింట్. అది దేవాలయంలో కానుక పెట్టెలో ఆమె 2 కాసులు వేసిందట. ఎంతగా ఆయన ముగ్ధుడైపోయాడు ఆమె సమర్పణకు. నేను మాట్లాడుతోంది అసలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, ఇవ్వాలనేటువంటి మనసే లేని వారి గురించి మాట్లాడుతున్నా. మిగిలిన వాళ్ళు ఏమనుకోకూడదు. ఆ తత్వం లేదంటారా సంఘంలో? రావడం కూర్చోవడం వెళ్ళిపోవడం, రావడం కూర్చోవడం వెళ్ళిపోవడం. అసలు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? దీని వెనకాల ఉన్నటువంటి ఖర్చు ఏంటి? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తున్నారు? దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. ఉదాహరణకు మన దగ్గరే మనం ఆలోచిస్తే, ఈరోజు ఈ వర్క్ అంతా, ఈ నెట్వర్క్ అంతా మనం ప్రతిరోజు మనం లైవ్ ఇవ్వడానికి కానీ, వెనకల మనకున్నటువంటి సిస్టమ్స్ రిక్వైర్మెంట్ కానీ, దీని వెనకల ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ, ఇవన్నీ ఖర్చులు లేకుండానే జరిగిపోతాయి, ఫ్రీగా జరిగిపోతాయి. ఎందుకంటే పని చేసే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా జీవితం ఉంది, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. ప్రతిరోజు సమర్పించుకుని పని చేయాలంటే వాళ్ళ గురించి సంఘం ఆలోచించొద్దు? ఐమ్ రైట్ ఆర్ నాట్? సంఘ పని కోసం సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వారి గురించి సంఘం ఆలోచించాలా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు పౌలు గారు, బర్నబా గారు సువార్త పరిచర్యకి వెళ్ళారు. వాళ్ళ ఖర్చులు ఎవరు భరించారు? సంఘం, అంత్యోకయ సంఘం భరించింది. వాళ్ళు తిరిగినటువంటి ప్రాంతాల్లో 2వ ప్రయాణం, 3వ ప్రయాణం మనం చూస్తాం. కొన్ని ప్రాంతాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2వ ప్రయాణంలోనే మనకు ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో సంఘం కనపడుతుంది. పౌలు గారి సువార్త ప్రయాణాలలో ఆయన ఖర్చుల గురించి, ఆయన అవసరతల గురించి ఎక్కువగా ఆలోచించిన సంఘం అది. చూద్దాం ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొన్ని సంఘాలు బలహీనంగా ఉన్నాయి, పాపం వారి గురించి కాదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. అవసరం కనుక 10 నుంచి చదువుకుంటూ కిందకు వద్దాం. 10 నుండి. నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి, కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తను చేయగలను. అయినను, ఇదంతా ఫ్యాక్ట్, కానీ నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొన్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలుసు. అంటే సువార్త పరిచర్యలో నాకు వచ్చినటువంటి కష్టాలు మీకు తెలుసు. అనేక ప్రాంతాలకు తిరుగుతున్నాను. వచ్చాడులే, చెప్పాడులే, వెళ్ళిపోతున్నాడులే అని అనుకున్నారు. కానీ అసలు దీని వెనకలు ఉన్నటువంటి ప్రయాస ఏంటి, దీని వెనకలు ఉన్నటువంటి భారం ఏంటి, దీని వెనకలు ఉన్నటువంటి ఖర్చు ఏంటి, అది మీ సంఘము తప్ప ఎవరు ఆలోచించలేదు అన్న సాక్ష్యం ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి దొరికింది. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. మరి తెస్సలోనికలో ఏం చేస్తున్నారు? మరి ఫిలిప్పీ అనే ప్రాంతం నుంచి తెస్సలోనిక ప్రాంతానికి వెళ్తారు ఆయన. కానీ తెస్సలోనికలో పరిచర్య చేస్తుంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వారు పౌలు గారి గురించి ఆలోచించట్లా, ఆ పరిచర్య గురించి ఆలోచించట్లా. వాళ్ళ వెనక పౌలు గారు ఒక్కడే లేడా? టీం ఉందా? వెనకల టీం ఉంది. ఇంత టీం కలిసి మా ప్రాంతానికి వచ్చి పరిచర్య చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ బృందానికి ఉన్నటువంటి అవసరతలు ఏంటి, లేదు పరిచర్యకు సంబంధించినటువంటి అవసరతలు ఏంటని తెస్సలోనికలో ఉన్నటువంటి వారు ఆలోచించకపోగా పక్కనెక్కడో ఉన్నటువంటి ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. రోమా చెరసాలలోండి రాస్తున్నటువంటి పత్రిక ఇది. మనముడు గమనించాలి, సంఘము గమనించాలి. మీ కళ్ళ ముందే ఎంత బిజీగా వర్క్ జరుగుతుందో
మీరు గమనించాలి. గమనించేటప్పుడు దీని వెనకల ఒక టీం అనేది ఉందా లేదా మీరు ఆలోచించండి. దీని వెనకల ఒక బృందం పనిచేస్తుందా లేదా? తెర మీద నేను కనపడుతున్నాను, తెర వెనక ఎంతమంది ఉన్నారు? తెర మీద నేను కనపడుతున్నాను, తెర వెనక ఎంతమంది ఉన్నారు? తెర వెనుకలో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి? ఆ సిస్టమ్ ఏంటి? ఆ సిస్టంలో ఉన్న సిస్టమ్స్ ఏంటి? అందుకొరకు పనిచేస్తున్నటువంటి మ్యాన్ పవర్ ఏంటి? చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి నెల మనకు దగ్గర ఇవన్నీ ఈ మొత్తం జరుగుతున్నటువంటి పరిచర్య అంతటినీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వేసుకుంటే కనీసం ఒక మొదటి వారంలో ఒక ₹1,00,000 పక్కకు తీస్తే కానీ వర్క్ జరగదు. ప్రతి నెల దగ్గర 70,000-80,000 నుంచి 1,00,000 వరకు ఖర్చులు ఉన్నాయి దీనికి. జనరల్గా ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం ఎవరికైనా దగ్గర ఉన్న వాళ్ళకి, కానీ వీ కెనాట్ రివీల్ ఆల్ దీస్ థింగ్స్ టు ద హోల్ చర్చ్, రైట్? బట్ స్టిల్ దట్ ఈస్ ట్రూ. కర్నూలు అన్ని అంత సభలు కర్నూలులో అంత పెద్ద ఎత్తులో సభలు జరుగుతున్నాయి. అది ఫస్ట్ వీకే కదా. ఫస్ట్ వీక్లో నేను ఎంత వాక్యం చెప్తున్నాను మీరు విన్నారుగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పేమెంట్స్ అన్ని గురించి ఆలోచించాల్సి వస్తుంది. 5వ తారీఖు లోపల మొత్తం పేమెంట్స్ అయిపోవాలి. ఈ సిస్టమ్ అంతా ఉందనంటే వెనకాల ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఈఎంఐస్ ఉంటాయి. వస్తువులు లేకుండానే పని జరుగుతుందా? వెనకాల కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ఉండాలి. ఆ కంప్యూటర్ సిస్టమ్స్ మనం కొనుక్కున్న దానికి ఈఎంఐలు కట్టాలి, లోన్లకు అప్లై చేసి తీసుకున్నాం. ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. జనరల్గా ఇంత వ్యవస్థ. అపోస్తలులు అడిగారా తీసుకొని రమ్మని? సంఘమే ఆలోచించిందా? మీరు ఆలోచించండి. సంఘం ఆలోచించింది. అందులో బర్నబా గారు ఉన్నారు. అది పాయింట్. చూపించి మళ్ళీ నెంబర్ 1 ఆన్ ద స్క్రీన్. సేవ కొరకు తన ఆస్తిని అమ్మినవాడు. అమ్మమని చెప్పట్లేదు ఇక్కడ ఎవరిని, అమ్మి తీసుకొని రమ్మని చెప్పట్లేదు. బట్ స్టిల్ దట్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇదే కాదు, ఏ స్థానిక సంఘంలోనైనా సంఘ పరిచర్యకు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. అది సంఘం ఆలోచించాలి. అది నా పాయింట్ ఇక్కడ. ఒకరి మీదనో ఇద్దరి మీదనో తోసేసి ఎప్పుడు మనం ఎదగాలి? ఎప్పుడు మనం ఈ బాధ్యతలు స్వీకరించాలి? కొంచెం హెల్తీగా, పాజిటివ్గా దీని గురించి మనం ఆలోచించాలి. అందుకే పాత నిబంధన నుండి కూడా మందిర ఖర్చుల కోసం ఆయన మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటి? పాత నిబంధన నుంచి ఒక 10% పక్కన తీసి పెట్టేస్తే, ఒక్కడే అంత భరించాలంటే కష్టం కనుక ఎవరికి వాళ్ళు, దేవుడు నీకు ₹100 ఇచ్చాడు, ₹10 తీ. అదే నేను దశంభాగం గురించి నేను మాట్లాడింది. ఇవ్వకపోతే చచ్చిపోతా నరకానికి వెళ్తామని కాదు నేను చెప్పింది. దిస్ ఈజ్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లెట్ us టేక్ ఇట్. am I right or not? రైట్. ఇప్పుడు బర్నబా గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన గమనించవలసినటువంటి రెండవది ఏంటో ఆన్ ద స్క్రీన్ చూద్దాం. నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. తన తత్వమును బట్టి అపోస్తలుల చేత పేరు పెట్టబడినవాడు. తత్వాన్ని బట్టి పేరు పెట్టారు. అయ్యగారు నాకు పేరు మార్చండి అని నేను అడిగితే కాదు. యోసేపు అనే పేరు నాకు నచ్చలేదు, వేరే మంచి పేరు పెట్టండి అని నేను అడిగితే కాదు. వాళ్ళంతకు వాళ్ళే పేరు పెట్టారు అపోస్తలులు ఆయనకు బర్నబా అని. ఏ తత్వాన్ని బట్టి? ఈయన హెచ్చరించేవాడు, ప్రోత్సహించేవాడు, ఆదరించేవాడు, నిలబెట్టేవాడు. ఇవన్నీ చూశారు అపోస్తలులు, అందుకు పేరు పెట్టారు. ఆయనకు బంధుప్రీతి ఉండడం ఏంటి? స్వార్థముతో మార్క్ గారిని దగ్గర తీయడం ఏంటి? మీనింగ్లెస్ కానీ. నెక్స్ట్ నెంబర్ 3 ఆన్ ద స్క్రీన్ చూడండి. 11వ అధ్యాయంలో ఇంత మనం చూసాం. ఒక నూతన సంఘ బాధ్యతలు అప్పగింపబడినవాడు ఆయన. ఒక నూతన సంఘ బాధ్యతలు అప్పగింపబడినవాడు. ఏ సంఘం అది? అంత్యోకేలోని సంఘం, సిరియాలోని అంత్యోకేలోని సంఘం. ఒక నూతన సంఘ బాధ్యతలు అప్పగింపబడినవాడు. నంబర్ 4 అంత్యోకు సంఘమును బలపరిచినవాడు. ఆ సంఘంలో ఎక్కువ బంధువులు ఉన్నారేమో పాపం ఈయనకి. అపోస్తలుల దగ్గర పిటిషన్ పెట్టినట్టున్నాడు. ఆ ఊరికి నన్ను పంపండి అంటే పాపం అపోస్తలులు అమాయకంగా ఆయన పంపించారు. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం సంఘమంతా ఆయన బంధువులే. మరి సిరియాలోని అంత్యోకు అది. నంబర్ 5 పౌలు గారిని ఆదరించిన వాడు యెరూషలేములో. ఎందుకంటే పౌలు గారు నాకు బామర్ది అవుతాడు కనుక. రాసుకుందాం, మళ్ళీ ఏం చేద్దాం?
పౌలు గారిని ఆదరించిన వాడు యెరూషలేములో 9వ అధ్యాయంలో. అది పెద్ద పెద్ద భక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించాలి. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరిని అంటున్నాం, అసలు వాళ్ళని అనడానికి మనం తగుదుమా, మన స్థాయి అదా? ఆలోచించండి. ఎంత గొప్ప క్యారెక్టర్ అయింది. పౌలు గారిని ఆదరించిన వాడు బంధువనా, కజిననా? నెక్స్ట్ 6వ క్వాలిటీ ఆయన హిస్టరీలో మనం చూసేది, పౌలు గారిని వెదికి కనుగొని అంత్యోకు సంఘ అభివృద్ధిలో పాలిభాగస్తునిగా చేశాడు. మనకు 11వ అధ్యాయంలో ఉంటుంది అది. తార్సుకు పంపబడిన తర్వాత పౌలు గారు అక్కడెక్కడో ఉండగా ఈయన అక్కడ నుంచి వెళ్ళి వెదికి కనుగొని అంత్యోకు సంఘ అభివృద్ధిలో పాలిభాగస్తునిగా చేశాడు. నంబర్ 7, యెరూషలేము సంఘమునకు సహాయ నిధిని తీసుకొని పోయినవాడు పౌలు గారితో పాటు. సోషల్ వెల్ఫేర్ వర్క్లో ఉన్నవాడు, చర్చ్ వెల్ఫేర్ వర్క్లో ఉన్నవాడు. యెరూషలేము సంఘమునకు సహాయ నిధిని తీసుకొని పోయినవాడు. ఇదంతా మనకు 11వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి అపోస్తలుల కార్యముల పుస్తకంలో 11వ అధ్యాయం తీద్దాం. 27 నుంచి చదువుకుంటూ వద్దాం కిందికి. 27 నుండి 30. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించాను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకోనేను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులకు, అంత్యోకయలో ఉన్నటువంటి సంఘానికి, ఎక్కడో యెరూషలేములో ఉన్నటువంటి సహోదరులకు, సంఘానికి సహాయం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? వీళ్ళు నేర్పించారు. బర్నబా గారు, పౌలు గారు వాళ్ళకి నేర్పించారు. సంఘం అంటే మనమే కాదు, సంఘం అంటే మన ప్రాంతంలో ఉన్నదే కాదు, మనము ఇట్ ఈస్ యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్ చెప్పాలంటే మన పేరెంట్ చర్చ్ ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. పరిస్థితి బాగలేదు, పేరెంట్ చర్చ్ యొక్క పరిస్థితి బాగలేదు. లెట్ us స్టెప్ ఫార్వర్డ్. అంటే ఒక చక్కని విశాల దృక్పథములో ఆ సంఘాన్ని తయారు చేసి నిలబెట్టి ఆ సంఘాన్ని అంత గొప్పగా నడిపించినటువంటి చరిత్ర బర్నబా గారిదని మనం మర్చిపోకూడదు. దట్ ఈస్ ద పాయింట్. అలాగన చేసి బర్నబా సౌలుని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. కేవలం వాక్యం చెప్పడం, వాక్యం నేర్పించడం మాత్రమే కాదు, వాక్యం చెప్పడం, వాక్యం నేర్పించడం మాత్రమే కాదు, వెల్ఫేర్ ఆఫ్ అవర్ అదర్ ఫెలో బీయింగ్స్ ఉన్నంతలో దేవుని మహాకృపను బట్టి మన స్థానిక సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరికైనా అవసరం అనుకుంటే మనకు చేతనైనంత, అది రూపాయో 2 10 రూపాయలు, అది వేరు సంగతి. వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వారికి ఉన్న దీనస్థితిని బట్టి మనం అంతా ఇంత ముందుకు రాగలుగుతున్నాం. ఉండి కాదు, డబ్బులుండి కాదు, మనసుండి ఉన్నంతలో 1 రూపాయి ఏదో ఒకటి అక్కడ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దిస్ షుడ్ హ్యాపెన్. సంఘ పరిచర్యలో వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ఒక భాగమై ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు కనుక వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? మనము ఈ పుస్తకంలో నుంచి నేర్చుకుంటున్నాం, ఈ వ్యవస్థలో ఉండి మనం నేర్చుకుంటున్నాం. మళ్ళీ చూపించాలి ద సేమ్ పాయింట్. యెరూషలేము సంఘమునకు సహాయ నిధిని తీసుకొని పోయినవాడు పౌలు గారితో పాటు. 8, ద నెక్స్ట్ వన్. పౌలు గారితో మొదటి సువార్త ప్రయాణములో పాల్గొన్నవాడు. సువార్తలో పాల్గొన్నవాడు. గాస్పల్ మినిస్ట్రీ, గాస్పల్ సర్వీస్. పౌలు గారితో మొదటి సువార్త ప్రయాణములో పాల్గొన్నవాడు. మీరు నోట్ చేసుకోవడానికి టైం ఇస్తున్నాను, రైట్? సంఘంలో ఉన్నవాడు సువార్త పనిలో పాలిభాగస్తుడు కావాలి. అది మనం బర్నబా గారి ద్వారా నేర్చుకుంటున్నది, గమనిస్తున్నది. కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడికే పరిమితం అవుతారు, అక్కడికే, బయటికి రావడానికి కొంతమందికి ఇబ్బంది, సిద్ధ మనసు ఉండదు. కేవలం సంఘము 4 గోడల మధ్యలోనే, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. కానీ అవసరాన్ని బట్టి గాస్పల్ మినిస్ట్రీలో పాల్గొనడానికి మనం సిద్ధంగా ఉండాలి.
నేరుగా చెప్పేస్తుంటారు, నాకు బయటికి రావడం అంత ఇంట్రెస్ట్ ఉండదండి. పార్కుకి రమ్మంటున్నారు ఏంటి, ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడగడానికి? నాకు బయటికి రావడం అంత ఇంట్రెస్ట్ ఉండదండి. చర్చి లోపలేమని చెప్పండి చేస్తాం, బయటికంటే ఎందుకో 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 భారం తెలియక, బాధ్యత తెలియక, నేను ఇక్కడైతేనే చేస్తాను, ఈ పరిస్థితుల్లో అయితేనే చేస్తాను, ఈ జోన్లో అయితేనే చేస్తాను అంటున్నాడు బర్నబా గారు. యెరూషలేములో పరిచర్య అయింది, యెరూషలేములో పరిచర్య అయింది. నువ్వు అంత్యోకకి వెళ్ళాలి, వెళ్తున్నాడు. అంత్యోక నుండి మళ్ళీ పంపబడుతున్నాడు మిగిలిన ప్రాంతాలకు. రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. దేవుడిచ్చి సర్వాంగ కవచములో ఒక యుద్ధోపకరణం ఉంటుంది. ఆ యుద్ధోపకరణం పేరే సిద్ధ మనసు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15 పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. నడుముకేమో బెల్ట్ సత్యం, నీతి అను మైమరువు తొడుగుకొని, ఇంకా కిందికి వచ్చేసరికి డాలు పట్టుకొని, విశ్వాసమును డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యం అనే ఖడ్గం, అన్నీ ఉన్నాయి. మీరు ఆలోచించండి, ఒక మనిషి చక్కగా రెడీ అయిపోయాడు, బాగా డ్రెస్ గీసంతా వేసుకున్నాడు, ఇంట్లో నుంచి కదలట్లా, చెప్పులు వేసుకోవట్లేదు, షూ వేసుకోవట్లా. ఆ మాత్రం దానికి నువ్వు ఇంత తయారయ్యే లాభం ఏముంది? ఆ మాత్రం దానికి ఇంత తయారయ్యే లాభం ఏముంది? ఒక క్రికెట్ ప్లేయర్ ఎలా ఉంటాడు? హెల్మెట్ వేసుకుంటాడు, మొత్తం ఆ యొక్క ప్రొటెక్షన్ అంతా తీసుకుంటాడు, బ్యాట్ పట్టుకుంటాడు, గ్లౌజ్ వేసుకున్నాడు, అన్నీ వేసుకున్నాడు, షూ వేసుకుంటే వేసుకోవట్లా. నాకు ఇంట్రెస్ట్ లేదండి గ్రౌండ్కి రావడానికి అన్నాడు. ఈ మాత్రం దానికి ఈ డ్రెస్సింగ్ ఎందుకు? ఈ మాత్రం దానికి ఈ డ్రెస్సింగ్ ఎందుకు? అందుచేత సిద్ధ మనస్సు సువార్త పనిలో పాల్గొనుటకు బర్నబా గారి వలె సిద్ధ మనసు అన్నది సంఘములోని ప్రతి సంఘస్థుడికి అవసరం. బెల్ట్ ఆఫ్ ట్రూత్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరువు. బ్రెస్ట్ను ఈ ఛాతిని కవర్ చేసుకుంటున్నాడు, శిరస్త్రాణం హెల్మెట్ని ధరించి తలను రెడీ చేసుకున్నాడు, ప్రొటెక్షన్ ఇచ్చుకున్నాడు, అన్నీ ఇచ్చుకున్నాడు. చెప్పులు వేసుకుంటే కదలట్లేదే మనిషి. ఎన్ని అయిపోయినాయి బర్నబా గారి దగ్గర నుంచి? 8. పౌలు గారితో పాటు సువార్త ప్రయాణంలో పాల్గొన్నవాడు. 9 చూద్దాం ఏంటో. 9 యోనాతాను వలె తనను తాను తగ్గించుకున్నవాడు. పాత నిబంధనలో యోనాతాను గారి వలె. దేవుడు దావీదు గారిని ముందు పెడుతున్నాడన్న సంగతి యోనాతాను గారికి తెలిసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు పౌలు గారిని ముందు పెడుతున్నాడు అన్న సంగతి ఎప్పుడైతే బర్నబా గారికి స్పష్టమైపోయిందో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం. మళ్ళీ చూపించి రాసుకుంటారు. యోనాతాను గారిలా తనను తాను తగ్గించుకున్నవాడు క్రొత్త నిబంధనలో. ఎలా తగ్గించుకున్నాడు? వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నేను అనేది ఏంటంటే, ఈ తగ్గింపు మనకుందా అది మనం ప్రశ్నించుకుందాం. అంటే సువార్త పనులు ఏముండాలి? ఎక్స్క్యూజ్ మీ, తగ్గింపు ఉండాలి. నాకు పాట ఇవ్వలేదు అలక, నాకు వాక్యం ఇవ్వలేదు అలక, నాకు ప్రార్థన ఇవ్వలేదు అలక, నడిపించడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అలక, వందన సమర్పణలో నా పేరు చెప్పలేదు, ఇది అలక. చూసారు ఎంత భయంకరం? తగ్గింపు లేదా? పని జరగాలి. నేను ముందుండడమా ఆయన ముందుండడమా కాదు, పని జరగాలి. ఆ తగ్గింపు వెరీ ఇంపార్టెంట్. ఈ పుస్తకంలో సువార్థికుల తత్వం అలా కనపడుతూ ఉంటుంది. మనం చూస్తాం ఇంకా
మనం ప్రయాణం చేసే కొద్దీ అద్భుతమైన పాఠాలు మనం ఇంకా నేర్చుకుంటూ వస్తాం. 10 ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. సిద్ధాంతపరమైన వివాదంలో చురుకుగా పాల్గొన్నాడు ఆయన. నాకెందుకులేండి ఇవన్నీ, సత్యపక్షాన నిలబడ్డాడు. సున్నతి చేసుకుంటేనే రక్షణ వస్తుందనేటువంటి ఒక దుర్బోధ, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో కాచిన రక్తం సరిపోదనేటువంటి పరోక్ష బోధతో పరిసయ్యులు రాగా వెంటనే దాన్ని ఖండించడానికి ముందు వరుసలో నిలబడ్డాడు. సిద్ధాంతపరమైన వివాదములో చురుకుగా పాల్గొన్నాడు. గమనించండి, కొంతమంది ఉంటారు, అమ్మో ఆ పంచాయతీలకు నేను రానండి, నాది ఎట్లుంటుందంటే కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు, నాకెందుకు వచ్చిన గొడవ, నాదే ప్రార్థన చేయమంటారా చేస్తాను, పాట పాడమంటారా చేస్తాను, నేను ఎవరి జోలికి వెళ్ళానండి, ఎవరిది నేను పెద్ద పట్టించుకోండి, నాది మామూలు ప్రశాంతంగా ఉంటాను, నా పని ఏదో నడవని జిందగీ జైసా హై చలేదో. ఉండదు ఈ క్యారెక్టర్ కొంతమంది. నేను అడుగుతున్నాను సంఘంలో. ఇప్పుడు వాళ్ళు వచ్చారు అంత్యోక సంఘానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం సరిపోదండి, సున్నతి కంపల్సరీ చేసుకోవాలి, అది వాళ్ళ బోధ. అప్పుడు బర్నబా గారు నాకెందుకులేండి, చెప్పుకొని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, నేను చెప్పేది నేను చెప్తాను, నమ్మేటోడు నమ్ముతాడు, పోయేటోడు పోతాడు అని చేతులు దులుపుకునే క్యారెక్టర్ కాదు ఆయనది. కొన్ని సందర్భాలలో సంఘం అన్నది సత్యపక్షాన నిలబడాలి. మూల పాఠాలు దెబ్బతింటున్నప్పుడు, పునాదికి సంబంధించిన పాఠాలు దెబ్బతింటున్నప్పుడు సంఘం గట్టిగా నిలబడాల్సిందే. ఆ నిలబడినప్పుడు వెనకలందరూ నిలబడాలి. ఈ మధ్యకాలంలో నిలబడ్డాం దేనికోసమో, యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, యేసు దేవుడు. ఎలా దేవుడు కాదో చెప్తురండి, ఎలా దేవుడు కాదో చెప్తురండి. నిలబడతాం మేము ఇక్కడ, గట్టిగా నిలబడ్డాం. ముందు వరుసలో నేను ఉన్నాను, వెనకలు ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్న. పాయింట్, ముందు నేను కనపడుతున్నాను, వెనకలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు లేరు? ఉన్నారు. కాకపోతే కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది. నా పాయింట్, మనకెందుకులేండి, అమ్మో ఈ గొడవల్లో నేను దిగనండి, ఈ గొడవల్లో నేను దిగనండి, ఈ పంచాయతీలో నేను రానండి. ఏం పంచాయతీ? కొట్టుకుంటున్నావా, తిట్టుకుంటున్నా, చంపుకుంటున్నావా, బాంబులు వేసుకుంటున్నావా? ఇది సిద్ధాంతపరమైన పోరాటం, డాక్ట్రినల్ బ్యాటిల్. ఇది మొదటి ప్రయాణం అయిన తర్వాతనే జరిగింది. 15th చాప్టర్లో మొదటి ప్రయాణం అయిన తర్వాతనే జరిగింది. అప్పుడు బర్నబా గారు ఏమనాలి? దేవుడు నిన్ను నిలబెట్టాడు, నన్ను కాదు, నువ్వు చూసుకో అనొచ్చుగా పౌలు గారిని. చెప్పండి, 14వ అధ్యాయంలో ముఖ్య ప్రసంగాన్ని నిన్నే అన్నారు లుస్త్రలో. బర్నబా గారు అనొచ్చుగా పౌలు గారిని, ముఖ్య ప్రసంగం అంటే మెయిన్ స్పీకర్ నువ్వే, నాకెందుకు అన్నాడా? నిలబడ్డాడా ముందుకొచ్చి? 15వ అధ్యాయంలోనే 15th చాప్టర్లోనే పౌలునకును, 2వ వచనం, పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు, సిద్ధాంతపరమైనటువంటి వర్షన్లో, సిద్ధాంతపరమైనటువంటి పోరాటంలో పౌలు గారితో పాటు పక్క నిలబడ్డాడు. ఇంకా 12వ వచనంలో, అంతరా సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా మిగిలిన వాళ్ళని ఆలకించారట. నిలబడ్డా లేదా ముందు? అది పాయింట్. అక్కడ మాకెందుకు యేసు దేవుడు కాదని వాళ్ళు అంటే ఏంటి? వాళ్ళు అనుకున్నారు. చాలా మందిని బలహీనపరుస్తున్నారుగా. కొంతమంది సిద్ధాంతపరమైనటువంటి విషయాలు టచ్ చేయరు. చూడండి, కేవలము అంటే సేఫ్ సైడ్ అనమాట. సేఫ్ సైడ్ మాట్లాడడం అంటే అర్థం ఏంటి? అందరూ యాక్సెప్ట్ చేయాలా, వెళ్ళిపోతుండాలి అంతే. ఎంతకాలం? ఒక నాణానికి రెండు వైపులు ఎలాగైతే ఉంటాయో, 2 sides ఆఫ్ 1 కాయిన్, ఒక సైడ్ స్పిరిచువల్ ఇష్యూస్, మరొక సైడ్ డాక్ట్రినల్ ఇష్యూస్. రెండింటిని సంఘం క్యారీ చేయాలి. నంబర్ 1 స్పిరిచువల్ ఇష్యూ, నంబర్ 2 డాక్ట్రినల్ ఇష్యూ. ఆత్మీయ పాఠాలు, సిద్ధాంత పాఠాలు రెండు చెప్పాలి. ఆత్మీయ పాఠాలు, సిద్ధాంత పాఠాలు రెండు చెప్పాలి సంఘం. సిద్ధాంతం నై, ఆత్మీయ అయితేనే సై, దానికే జై. ఏమవుతుందంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాలపై, అదే సిస్టమాటిక్ థియాలజీ అనేది. దట్ ఈస్ సిస్టమాటిక్ థియాలజీ. అందులో ఒక ఇంపార్టెంట్ కీ డాక్ట్రిన్స్ అందులో ఉంటాయి సిస్టమాటిక్ థియాలజీలో. నేను సిస్టమాటిక్ థియాలజీ విషయంలో నేను ఎడిఫై చేయను చర్చ్ని,
చైతన్యపరచను అని అంటే ఎలా? తెలుగులో ఏమంటాం దీన్ని? క్రమానుబద్ధ వేదాంత శాస్త్రం, క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం. సంఘంలో ఉన్న వాళ్ళకి క్రమబద్ధమైన వేదాంత శాస్త్ర పాఠాలు చెప్పాలి. అలా సిద్ధాంతపరమైనటువంటి విషయాలు చెబుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది, ఒకరి దగ్గర నుంచి కాకపోతే ఇంకొక దగ్గరికి. అప్పుడు నిలబడాలి. తండ్రి అయిన దేవుని గురించి సిద్ధాంతం, యేసుక్రీస్తు ప్రభు గురించి సిద్ధాంతం, పరిశుద్ధాత్మను గురించి సిద్ధాంతం, దేవదూతలను గురించి సిద్ధాంతం, మనిషిని గురించి సిద్ధాంతం, మా మనిషి చేసే పాపమును గురించి సిద్ధాంతం, పాపంలోనికి మనిషిని దోసే సాతాను గురించి సిద్ధాంతం. ఈ అపోస్తలుల కార్యాల పుస్తకం మనం చదువుతూ ఉంటే రక్షణ ఎలా వస్తుందో మనం నేర్చుకుంటున్నాం. రక్షణ సిద్ధాంతం అది. ఎన్ని రకాల సిద్ధాంతాలు లేవు రక్షణ సిద్ధాంతానికి సంబంధించి, ఎన్ని రకాల సిద్ధాంతాలు లేవు. బాప్తిస్మే అవసరం లేదంటాడు ఒక ఆయన, చిలకరింపు సరిపోతుందంటాడు మరొక ఆయన. మన సంఘాలలో ఉన్న వారికే 100 ప్రశ్నలు ఉంటాయి. చిలకరింప, అసలు బాప్తిస్మే అవసరం లేదా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తే రక్షింపబడతావు, గనుక బాప్తిసంతో పనేముంది, నువ్వు హృదయమందు విశ్వసిస్తున్నావుగా, అదే చాలు అన్న బోధలు కూడా ఉన్నాయి. సరిపోతుందా? చైతన్యపరచొద్దు, సంఘానికి బోధ చేయొద్దు, నేర్పించొద్దు. అపోస్తలుల కార్యముల పుస్తకములో రక్షణ సిద్ధాంతం ఎంత గొప్పగా కనపడుతుందో మనం గమనించగలగాలి. అలానే సంఘ సిద్ధాంతం మనం ప్రతి అడుగున సంఘం కనపడుతుంది. సంఘ సిద్ధాంతం ఇది. సంఘానికి భవిష్యత్తు ఉంది. ఎలాంటి భవిష్యత్తు ఉందో చెప్పాలి. అది భవిష్యత్తు సిద్ధాంతం. ప్రియమైన దేవుని వారలారా, బర్నబా గారు సిద్ధాంతపరమైనటువంటి వివాదం వచ్చినప్పుడు గట్టిగా నిలబడ్డాడు. నాకెందుకులే అని దులుపుకోలేదు, నాకెందుకులే అని పక్కకు జరగలేదు. సంఘస్థులు సిద్ధాంతపరమైన విషయంలో పట్టు సంపాదించాలి, పట్టు సంపాదించి నిలబడ్డాలి. పట్టు ఉంటే నిలబడ్డాడా, పట్టు లేకుండా నిలబడ్డాడా? స్క్రీన్ మీద కనపడ్డానికి చెప్పండి. బర్నబా గారు పట్టుంటే నిలబడ్డాడా? పట్టుంది కనుకనే నిలబడ్డాడు. అంటే సంఘస్థులు ఏం చేయాలి? డాక్ట్రినల్ ఇష్యూస్పై పట్టు సంపాదించాలి. ఆయన చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. మనం చూసుకునేది ఎప్పుడు? నెక్స్ట్ ఆన్ ద స్క్రీన్ చూపించు. తర్వాత 11 మార్క్ గారిని ఆదరించి ప్రోత్సహించినవాడు. పౌలు గారిని ఆదరించినట్టుకు ఒకప్పుడు, పౌలు గారిని ప్రోత్సాహపరిచినట్టుకు ఒకప్పుడు, అంత్యోకులో ఉన్నటువంటి సంఘములో ఎందరో శిష్యులను ప్రోత్సాహపరిచినటువంటి ఆయన ఈరోజు మార్క్ గారిని కూడా ఆదరిస్తున్నాడు, మార్క్ గారిని కూడా ప్రోత్సహించడానికి సిద్ధపడ్డాడు. ఈయన దగ్గరకు వచ్చేసరికి బంధువు ఒకటి కనపడ్డాడు. ఈయన దగ్గరకు వచ్చేసరికి బర్నబా గారిలో బంధుప్రీతి కనపడుతుందా మనకు? 12 మార్క్ గారిని బలపరిచి, మెరుగుపరచి, స్థిరపరిచినవాడు. ఆదరించాడు, ప్రోత్సహించాడు, బలపరిచాడు, మెరుగుపరిచాడు, స్థిరపరిచాడు. రండి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? బంధువనా? ఇంత విన్న తర్వాత ఆయనకు బంధుప్రీతి ఉంది, అందుకనే మార్క్ గారిని ఆదరిస్తున్నాడు అనుకుంటే అది మన అజ్ఞానమే అవుతుంది, అవివేకం అవుతుంది. అవసరమైన సమయంలో మార్క్ గారిని చేరదీశాడు గనుకనే, ఆదరించాడు గనుకనే, బలపరిచాడు గనుకనే, ప్రోత్సాహపరిచాడు గనుకనే ఏ పౌలు గారైతే మార్కు వద్దన్నాడో అదే పౌలు గారు తర్వాత ఏమన్నాడు? మార్కు కావాలన్నాడు. అన్నాడా? చూద్దాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఇంతకుముందు చూసాం, మళ్ళీ చూద్దాం. ఇంతకుముందు సెషన్స్లో తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11 లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏ పౌలు గారైతే ఈ సమయంలో వద్దంటున్నాడో అదే పౌలు గారు తర్వాత మార్క్ ఉంటే నా టీంలో, మార్క్ ఉంటే నా పరిచర్యలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాడు. బ్రింగ్ హిమ్.
అంటే మార్క్ గారు ఎదిగారన్నమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మార్క్ గారి గురించి. మార్క్ గారు ఎదగడానికి, మార్క్ గారు మంచి అనుభవాన్ని సంపాదించడానికి, బలపడడానికి, దీనంతటికీ గల కారణం వెనకల ఒక వ్యక్తి కనపడుతున్నాడు దేవుని చేతిలో. ఆ వ్యక్తి పేరే బర్నబా. అలా ఎంతమందిని ఆదరించాడు ఆయన, ఎంతమందిని ప్రోత్సాహపరిచాడు ఆయన. ఒకసారి ఈ 12 పాజిటివ్ పాయింట్స్ని అలా వేగంగా స్క్రీన్ మీద చూసుకుంటూ వచ్చేద్దాం. 1 2 3 అన్నట్టుగా చూపించు. సేవ కొరకు తన ఆస్తిని అమ్మినవాడు. నంబర్ 2, తన తత్వమును బట్టి అపోస్తలుల చేత పేరు పెట్టబడినవాడు. నంబర్ 3, ఒక నూతన సంఘ బాధ్యతలు అప్పగింపబడినవాడు. నంబర్ 4, అంత్యోక సంఘమును బలపరిచినవాడు. నంబర్ 5, పౌలు గారిని ఆదరించినవాడు యెరూషలేములో. నంబర్ 6, పౌలు గారిని వెదికి కనుగొని అంత్యోక సంఘ అభివృద్ధిలో పాలిభాగస్తునిగా చేసినవాడు. నంబర్ 7, యెరూషలేము సంఘమునకు సహాయ నిధిని తీసుకుని పోయినవాడు పౌలు గారితో పాటు. 8, పౌలు గారితో మొదటి సువార్త ప్రయాణంలో పాల్గొన్నవాడు. 9, యోనాతాను గారిలా తనను తాను తగ్గించుకున్నవాడు. 10, సిద్ధాంతపరమైన వివాదములో చురుకుగా పాల్గొన్నవాడు. 11, మార్క్ గారిని ఆదరించినవాడు, ప్రోత్సహించినవాడు. 12, మార్క్ గారిని బలపరచి, మెరుగుపరచి, స్థిరపరిచినవాడు. ఇవన్నీ ఆయన యొక్క మినిస్ట్రియల్ లైఫ్లో, తన పరిచర్య జీవితంలో మనం ఖచ్చితంగా గమనించవలసినటువంటి పాజిటివ్స్ ఇవన్నీ కూడా. అయితే బైబిల్ చదివేటప్పుడు ఆయన విషయంలో ఒకే ఒక్క చోట ఆయన కొంచెము బలహీనంగా కనబడతాడు. అందుకే ధర్మబద్ధంగా మన ధ్యానం ఉండాలి కనుక పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకున్న మనము ఆయన గురించి వ్రాయబడినటువంటి సందర్భాలలో ఎక్కడైనా అదేంటిది అని మనకు అనిపించే సందర్భం ఏదైనా ఉందా అంటే ఎస్, ఒకటి ఉంది. అందుకే నెక్స్ట్ హెడ్డింగ్ వీక్నెస్ లేదా నెగిటివ్ పాయింట్ ఏమైనా ఉందా. వీక్నెసెస్ అని అనలేదు నేను, నెగిటివ్స్ అని అనలేదు, అంతే. ఒక బలహీనతే ఒకే ఒక్కసారి. చూద్దామా, గలతీ పత్రిక 2వ అధ్యాయం, అది ఎక్కడో చూద్దాం. బర్నబా గారి గురించి ఒకే ఒక్క చోట కొంచెం ఆయన ఏమారుపాటుకు గురైనట్టుగా, ఏదో చేయరాని తప్పు భయంకరమైంది, ఆయన ఏ దొంగతనమో ఏదో చేశాడని కాదు ఇక్కడ పాయింట్. ఒక ఏమారుపాటుకు గురయ్యాడు ఒకానొక సందర్భంలో. అదేంటో చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి చదువుకుంటూ కిందికి వద్దాం. అయితే కేఫా అంటే పేతురు గారు అంతియోకేకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించితిని. ఎలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. అంతే, ఒక్క పాయింట్. గుర్తించలేకపోయాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించలేక ఒకే ఒక్క సందర్భంలో బర్నబా గారు ఈ సందర్భంలో భ్రమకు గురైనట్టుగా లేదా మోసపోయినట్టుగా మనము సందర్భాన్ని చూస్తాం. అందుకే ఆయన యొక్క మినిస్ట్రియల్ లైఫ్లో ఈ ఒక్క పాయింట్నే మనము కొంచెము ఆయన ఏమారుపాటులో ఉన్నాడు అని మనం చెప్పుకున్నట్టుకు దోహదపడుతోంది. అందుకే దిస్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. చూడండి, అక్కడ ఒకే ఒక్కసారి మోసపోయాడు. ఒకే ఒక్కసారి మోసపోయాడు, అప్రమత్తంగా ఉండలేకపోయాడు. ఆ కాంటెక్స్ట్లో మన జీవితంలో జరగవచ్చు. మనం ఎంత బలంగా ఉన్నా, ఎంత చురుకుగా ఉన్నా, ఏదో ఒక సందర్భంలో మనం అప్రమత్తంగా ఉండడం వలన మన జీవితంలో కూడా ఎంత బలంగా ఉన్నా, ఎంత చురుకుగా ఉన్నా, ఎంత హుషారుగా ఉన్నా, ఏదో ఒక సందర్భంలో కొంచెం మనము అప్రమత్తంగా ఉండడంలో ఫెయిల్ అవుతుండొచ్చు. అక్కడ కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనం గమనించాలి. బర్నబా గారి విషయంలో అలాంటిది ఒకటి జరిగింది అని మనము బైబిల్లో వ్రాయబడింది కనుక చూడక తప్పదు, చదవక తప్పదు, గమనించక తప్పదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, ఆయనలో ఉన్న పాజిటివ్స్ అన్నీ చూసాం. ఒకానొక సందర్భంలో ఆయన మోసపోయాడని కూడా చూసాం. అలా మనం మోసపోకుండా జాగ్రత్త పడదామని మాట్లాడుకున్నాం. ఇక బర్నబా గారి జీవితం అంతటిని మనం చూస్తే మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రధాన పాఠాలు ఉన్నాయి. ఆ ప్రధాన పాఠాలు ఏంటో చూద్దాం. అందుకే నెక్స్ట్ మీ నోట్స్లో రాసుకోవాల్సింది మెయిన్ లెసన్స్, ప్రధాన పాఠాలు. బర్నబా గారి నుండి మనం నేర్చుకోవలసిన ప్రధాన పాఠాలు. ఖచ్చితంగా మన స్థానిక సంఘాలలో బర్నబా గారిని చూసి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠాలలో నంబర్ వన్ ఆదరించే తత్వం మనందరికీ ఉండాలి.
బురదజల్లి తత్వం కాదు, బలహీనపరిచే తత్వం కాదు, తప్పు చేశాడు కదా దొరికాడు కదా అని ఇంకా తొక్కేయడం కాదు, ఆదరించే తత్వం ఉండాలి. నెంబర్ 2, ప్రోత్సహించాలి. ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఈ తత్వం మనకు ఉండాలి. అప్పుడే సంఘము క్షేమంగా అభివృద్ధి చెందుతుంది. నెంబర్ 3, హెచ్చరించాలి. ఆదరించిన మనం అన్నిటికీ పర్వాలేదులే అని అనకూడదు. తప్పు జరిగే చోట ఖచ్చితంగా హెచ్చరించాలి. నెంబర్ 4, బలపరచాలి. మన పక్కవారిని లేదా మెరుగుపరచాలి. బలపరచాలి లేదా మెరుగుపరచాలి. అండ్ ద లాస్ట్ వన్, నెంబర్ 5, స్థిరపరచాలి. స్థిరపరచాలి. ఒక్కసారి అన్నీ చూద్దాం. 5. నెంబర్ 1, ప్రధాన పాఠాలలో నెంబర్ 1, ఆదరించే తత్వం మనకు ఉండాలి. 2, ప్రోత్సహించే తత్వం మనకు ఉండాలి. 3, హెచ్చరించే తత్వం మనకు ఉండాలి. 4, బలపరచాలి లేదా మెరుగుపరిచే తత్వం మనకు ఉండాలి. అండ్ 5, స్థిరపరచాలి. ఇది బర్నబా గారు పోషించిన పాత్రలు, ద రోల్స్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్. ఆయన చూసిన తర్వాత సంఘస్థులుగా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు. నౌ ద పాయింట్ ఈజ్, ఇప్పుడు మన ముందున్నటువంటి పాయింట్, ఇవి మనం చేస్తున్నామా మన జీవితంలో, మన సంఘ జీవితంలో ఇది చేస్తున్నామా? ఇప్పుడు మనం ఒక్కసారి టైం తీసుకొని 1 నిమిషం పాటు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనము ఎవరినైనా ఆదరించిన సందర్భాలు ఉన్నాయా? చేయకపోగా బురద జల్లినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయా? ఆదరణ ఎవరికి అవసరం? ఆదరణ ఎవరికి అవసరం అంటారు? అందరూ ఒక వ్యక్తిని పక్కన పెట్టినప్పుడు ఆ వ్యక్తి వెదికేది దేనికోసం? ఆదరణ కోసం. కొన్ని సందర్భాల్లో కొంతమంది తప్పో ఒప్పో పక్కన పెడితే ఆ వ్యక్తిని 10 మంది దూరం పెడతారు. అలా దూరం పెట్టినప్పుడు కొన్ని సందర్భాలలో మంచిదే, పాఠం నేర్చుకుంటాడు, ఇంతమంది దూరం పెడితే కొంచెం పాఠం నేర్చుకుంటాడు అనుకోవచ్చు. కానీ అది ఎక్కువ కాలం ఉండకూడదు. అది ఎక్కువ కాలం ఉండకూడదు. కన్నేసి పెట్టాలి. కరెక్ట్ టైంలో ఆ వ్యక్తిని ఆదరించడానికి సిద్ధపడాలి. ఆ వేడి మీద మనం ఆదరించిన అర్థం కాదేమో కానీ నెమ్మదిగా ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పి చేరదీసి ఆదరించే పాత్రలు మనం పోషించాలి. ఆదరించి ఏం చేయాలి? అందరూ తప్పులు చేస్తారు బ్రదర్, అది నీ జీవితంలో కూడా జరిగింది, వదిలేసే. ఎందుకు నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేయకూడదు? కొత్త లైఫ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ప్రోత్సహించడం, బలపరచడం, మెరుగుపరచడం, హెచ్చరించడం, స్థిరపరచడం. ప్రతి సంఘానికి బర్నబాలు అవసరం. ఎవరా బర్నబాలు? మనమే కావాలి. అది పాయింట్ అక్కడ. మనమే కావాలి. ఏమంటే నేను ప్రోత్సహించడానికి ఎవరు లేరండి అని అనకూడదు. వెదుకుడి దొరుకును. విషయం ఏంటంటే వెదక్కూడనే దొరుకుతారు, మన చుట్టే ఉంటారు. ప్రోత్సాహం అవసరమైన వాళ్ళు మన చుట్టే ఉంటారు. ఒక అబ్బాయి పాట పాడడానికి భయపడుతున్నాడు. పదా నువ్వు పాడు, నీ అంత నాకు కూడా రాదు, నువ్వు పాడిందే పాట. ప్రార్థన చేయడానికి భయపడుతున్నాడు, ప్రోత్సహిద్దాం. ముందుకు రావడానికి భయపడుతున్నాడు, ప్రోత్సహిద్దాం. పాడిన తర్వాత నీ ముఖంలో వాడావు నువ్వు అన్నట్టు ఇంక జీవితంలో రాడు ముందుకి. అంతేనా? బాగా పాడావు. అసలు ఫస్ట్ టైం నేను పాడినప్పుడు నీలా కూడా పాడలేదు నేను, తెలుసా? ఎంత బూస్ట్ అది. అలా నడిపించాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పాయింట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రోత్సాహం అవసరమే. ఎక్కడున్నారబ్బా నేను ప్రోత్సహించడానికి, ఎవరున్నారని మనం వెతకాల్సిన అవసరంలా. అసలు మన పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం అవసరమే. మన పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరు ఎవరైనా నన్ను బలపరుస్తారేమో అని వాళ్ళకు తెలియకుండా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి మనం ఎందుకు బర్నబా గారి పాత్ర పోషించకూడదు వాళ్ళ జీవితంలో? మార్క్ గారి జీవితంలో బర్నబా గారు పోషించిన పాత్ర. మన చుట్టూ ఎంతమంది మార్కులు ఉన్నారో ఒక్కసారి మనం ఒక కన్నేద్దాం, చూద్దాం, పరిశీలిద్దాం. చెప్పాలంటే మన స్థానిక సంఘాలలో ఉన్న వాళ్ళందరూ ఈ యవ్వన మార్కులే. ప్రతి మార్కుకి ఎవరు అవసరం? ఒక బర్నబా అవసరం.
మనల్ని కూడా ఎవరో ప్రోత్సహిస్తేనే కదా ఇక్కడి వరకు వచ్చాం. అంటే మన జీవితంలో వెనకాల ఎవరో బర్నబాలు ఉన్నారు. దేవుడు వాడుకున్న బర్నబాలు, అది పాయింట్ అక్కడ. అలాగనే మనం ఎందుకు మన చుట్టూ ఉన్నటువంటి మార్కులకు బర్నబాలుగా మారకూడదు? ఇంతవరకు అది చేయకపోయి ఉంటే చేద్దాం. మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘంలో బర్నబా గారి పాత్ర స్పెషల్. ఆయన ఒక స్పెషల్ గ్రేట్ మ్యాన్ అంతే. బర్నబాలు లేని సంఘం ప్రోత్సహించబడవు. బర్నబాలు లేని సంఘాలు బలముగా ఉండలేవు. అది పాయింట్ ఇక్కడ. ఆదరణ పొందలేవు, ప్రోత్సహించబడలేవు. చూడండి, ఎక్కువ శాతం మన స్థానిక అంటే మన సమాజంలో ఉన్న స్థానిక సంఘాల్లో మీరు గమనిస్తే 1 మ్యాన్ షో, 1 ఫ్యామిలీ షో ఉందా లేదా? ఈ ప్రాబ్లం చెప్పండి. గుండె మీద చేసుకొని మాట్లాడితే ఆయనే మాట్లాడాలి, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడాలి, అంతే. మరి మిగిలిన సంఘంలో ఉన్న వాళ్ళందరి సంగతి ఏంటి? వారిని ఎవరు ప్రోత్సహించరా? బలపరచరా? నిలబెట్టరా? స్థిరపరచరా? నా మాటలను కుదిరితే ఆరోగ్యంగా తీసుకొని, పాజిటివ్గా తీసుకొని ఆలోచించండి దయచేసి. మాట్లాడితే నేను మాట్లాడాలి, లేదా మా ఇంట్లో వాళ్ళు మాట్లాడాలి, అంతే. ఇదా సంఘం? ఇదా సంఘం? ఆయన లేకపోతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఇక సంఘంలో మాట్లాడడానికి ఎవరు కనపడరు. అలాంటి పరిస్థితి మీకు ఏ సంఘాలలో అయితే కనపడుతుందో మీకు అర్థమైపోవాలి, ఈ సంఘంలో బర్నబా లేడని. ఏమిటి? మార్కులు ఎంతమందో ఉన్నారు, కానీ బర్నబాలు లేరు. బర్నబాలు లేని సంఘం భవిష్యత్తు కలిగి ఉండలేవు. బర్నబాలు లేని సంఘం భవిష్యత్తు లేని సంఘం. అర్థమైందా లేదా పాయింట్? కరెక్టా కదా? మీరు చెప్పండి. బర్నబాలు లేని సంఘం ఏమి లేని సంఘం? భవిష్యత్తు లేని సంఘం. ఎందుకు? ఈయన పోయాడు అనుకోండి, ఆయుష్ అయిపోయి ఇంకా పోయినట్టే సంఘం, అంతే, క్లోజ్. బైబిల్ అలా చదివేటప్పుడు మనం ఏం చేయాలో, ఎలా చేయాలో మనకు అర్థమవుతుంటుంది. దేవుని మహాకృపను బట్టి మన దగ్గర ఈ సమస్య లేదు. ఎందుకు? మన సంఘంలో బర్నబాలు ఎక్కువ మంది కనబడాలి అన్న ధ్యేయంతో మనం ఉన్నాం. అందుకే ఒక్కడే మాట్లాడుతూ చూడండి. ఫస్ట్ మెసేజ్ ఒకరు మాట్లాడతారు, సెకండ్ వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మెసేజ్ ఒకరు మాట్లాడతారు, సెకండ్ మెసేజ్ ఒకరు మాట్లాడతారు, థర్డ్ మెసేజ్ ఒకరు మాట్లాడతారు. కనబడిన ముఖమే కనపడదు మనకి ఇక్కడ. మ్యాక్సిమం వీలైనంత క్రొత్తవారు నడిపించడంలో క్రొత్తవారు, మొదటి వర్తమానం క్రొత్తవారు వెతుకుతుంటాం అన్నమాట. ఎవరు దగ్గరలో ఉన్నారు, బార్డర్లో ఉన్నారు, లాగడానికి, ఎవరు నిలబెట్టడానికి వాళ్ళు దగ్గరలో ఉన్నారు. కారణం ఎక్కువ మంది తయారవ్వాలి, ఎక్కువ మంది నిలబడాలి. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు, ఎవరికి ఏమవుతుందో తెలియదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి కనుక బలహీన పడిపోతే, ఆయుష్ అయిపోతే, గుండె చప్పుడు ఆగిపోతే ఇంకొకరు పట్టుకోవాలంతే వెంటనే. అలా ఉండాలి వ్యవస్థ అలా ఉండకపోతే అవస్థలు తప్పవు. ఇప్పుడు నెక్స్ట్, ఎవరెవరైతే మార్కులాగా ఉన్నారో, ఈ అధ్యాయంలోని మార్కు గారిలా మీ చుట్టూ బర్నబాలు ఉన్నా మీరు ఉపయోగించుకోవట్లేదేమో. ఇది నెక్స్ట్ పాయింట్. మీ చుట్టూ బర్నబాలు ఎందరో ఉన్నారు, 2, 3, 4, 10 మంది ఉన్నారు, ప్రోత్సహిస్తూనే ఉంటారు. రా రా రా, ముందుకురా. ఇక్కడ మార్కు గారి గురించి ఏం ఆలోచించాలి? ఆదరించడానికి బర్నబా గారు సిద్ధంగా ఉంటే ఆదరింపబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రోత్సహించడానికి బర్నబా గారు సిద్ధంగా ఉంటే ఆ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకోవడానికి మార్కు గారు సిద్ధంగా ఉన్నారు. అవునా? హెచ్చరించడానికి ఆయన సిద్ధంగా ఉంటే హెచ్చరింపబడడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటే బలపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మెరుగుపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటే మెరుగుపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటే స్థిరపరచబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిలబెట్టడానికి బర్నబా గారు సిద్ధంగా ఉంటే నిలబడడానికి మార్కు గారు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు సంఘంలో ఎవరెవరు కావాలి? మార్కులు ఉండాలి, బర్నబాలు ఉండాలి. ఏ మార్కులు ఉండాలి?
సిద్ధపాటు. నన్ను ఎవరైనా పుష్ చేస్తే ఐఎమ్ రెడీ టు మూవ్. నన్ను బలపరిస్తే నేను బలపడతాను. కొంతమందిని తాడు పట్టుకొని లాగినా రారు ముందుకి. తాడు పట్టుకొని లాగిన రా 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 నేను రాను. అమ్మో భయం ఏంటి తినేస్తారేంటి మనుషులు ఎదురుగున్న వాళ్ళు? ఎంతకాలం భయం? లేకపోతే మీరు భయపడుతున్నారంటే ఎదురుగున్న వాళ్ళని మీరు అవమానపరుస్తున్నట్టు. మీరు రాక్షసులు, మీ ముందు నేను నిలబడను అన్నట్టుగా. ఎవరెవరైతే ముందుకు వచ్చి నిలబడడానికి మీరు భయపడుతున్నారో ఒక రకంగా మా మనోభావాలు మీరు దెబ్బతింటున్నాయి మీ వలన. మేము ఒక పూట తినడం మానేస్తున్నాం మీ వలన. ఎందుకు? అంత రాక్షసులాగా కనపడుతున్నాను నేను, అంత రాక్షసులాగా కనపడుతున్నాను. నన్ను చూసి అంత భయపడుతున్నాడు ఏంటి? అందుకే మన దగ్గర స్టెప్ బై స్టెప్ ఉంటుంది. వచ్చి వెంటనే వాక్యం చెప్పాం. ముందు వెళ్ళి నడిపించు. అక్కడ నిలబడ్డ అక్కడ ఫస్ట్ నిలబడి ఓ చిన్న మాట మాట్లాడు. అందరికి వందనాలు చెప్పిరా. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను రాలేనంటే మనం చెప్పేది ఏంటి? ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి వందనాలు చెప్పు వచ్చాయి. ఇది నర్సరీ క్లాస్ అది. ఇంకొకసారి ప్రార్థన చేయి, ఎల్కేజీ అది. ప్రార్థన చేయమని ఎవరైనా పిలువు, ఇది యూకేజీ. అలా చెయ్యి పట్టుకొని అడుగులో అడుగు వేయిస్తూ అందరినీ ప్రోత్సహించడానికి దేవుడు మనల్ని ఈరోజు నడిపిస్తున్నాడు. నడవడానికి మనం సిద్ధంగా ఉన్నాం, ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రోత్సహింపబడడానికి మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి. అపోస్తలుల కార్యముల పుస్తకంలో 15వ అధ్యాయంలో ఉన్నాం. అందులో 36 నుంచి మనం మాట్లాడుకుంటోంది. 36వ వచనం నుండి 41వ వచనం వరకు. అందులో బర్నబా గారు, ఆయన క్యారెక్టర్ మనం ఒక్కసారి ఆగి ఆలోచించాల్సి వచ్చింది. అవసరం కనుక ఈ సెషన్ని కంప్లీట్గా ఆయన కొరకే మనం కేటాయించాల్సిన అవసరం అనిపించి మనం కేటాయించాం. బర్నబా గారికి తత్వం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటారు? మనలో మాట, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను పాపాత్ముడను ప్రభువా, నా నుండి నువ్వు వెళ్ళిపో అన్నాడు పేతురు గారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను, వచ్చాయి. నువ్వు ఒక్కడివే పాపివా ఏంటి? చాలామంది ఉన్నారు పాపులందులో, నువ్వు ఒక్కడివి. నేనున్నాను గారా, నిన్ను మారుస్తాను, మెరుగుపరుస్తాను, బలపరుస్తాను, నిలబెడతాను, స్థిరపరుస్తాను, రా. సో యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభు తత్వం అది. పేతురు గారు వచ్చారా? నేను రాలేను ప్రభు భయం అన్నాడా? ప్రభు పిలిచాడు, పేతురు గారు వచ్చారు. బర్నబా గారు పిలిచారు, మార్కు గారు వచ్చారు. పిలిచే వారిని ఎప్పుడు మనకు అందుబాటులో పెడతాడు దేవుడు. ఆ పిలుపుని అందుకొని ముందుకు రావాల్సిన బాధ్యత అందరిది. కనుక బర్నబా గారిలో ఎవరి తత్వం కనపడుతుంది ఇక్కడ? ఓవరాల్గా యేసుక్రీస్తు ప్రభు యొక్క తత్వం. ఆ తత్వాన్ని మనందరము కలిగి ఉందాం. మనల్ని భూమి మీద బలపరిచి రేపు పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో తన అమూల్యమైన రక్తమును మనందరి కోసం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై ఈరోజు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పాలనలో మనం ఉన్నాం. ధైర్యంగా ఉందాం, ప్రోత్సహించబడి మనం ముందుకు వెళ్దాం, నిలబడదాం, యేసుతో టీవీగా నడుద్దాం. రైట్? ఇది సెషన్ నంబర్ 38. సెషన్ నంబర్ 38. చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క సెషన్ని మనం ముగిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ ఉదయకాలాన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సెషన్లోని మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. బర్నబా గారిలా మా స్థానిక సంఘాలలో మేము పాత్రలు పోషిస్తూ ఎంతో బలముగా నిర్మాణాత్మకంగా మేము ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నాయన, మీరు నేర్పిస్తున్న ప్రతి విషయమును బట్టి మీరు మహిమపరుస్తున్నాం. ఇంకను నేర్చుకునవలసిన సంగతులు ఎన్నో ఉంటుండగా వాటన్నిటినీ మాకు నేర్పించమని యేసు ప్రభు వారి పుణ్యనామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.